అనేక దినాలుగా ప్రేమలో మునిగి తేలుతున్నటువంటి ఇద్దరు ప్రేమికుడు కలిగినటువంటి ఆలోచన, నా ప్రేయసి నా పేరును తన మొబైల్లో ఏమని సేవ్ చేసుకుంది. తనకున్నటువంటి ఎక్సైట్మెంట్ ప్రకారం ఆ యవనస్తుడు తన ప్రేయసికి తెలియకుండా ఒక రోజు తన పేరును చెక్ చేసుకున్నప్పుడు అతడు షాక్ తెలియ విషయం టైం పాస్ 56. ఆ యవనస్తునికి పేరు ఆ ప్రేయసి ఏమని సేవ్ చేసుకుంటుందంటే టైం పాస్ 56 అనగా ఇంతకు ముందు 55 మందితో ఇటు సంభాషణ కొనసాగించిన ఆ యవనస్తురాలు ఇతని యొక్క పేరును టైం పాస్ 56 అని సేవ్ చేసుకోవడం చూసి ఆ యవనస్తుడు విభ్రాంతి పోయినట్లుగా మనం చూడగలుగుతాం. ఇతడు ప్రేమను ఫీల్ అయినటువంటి ఆ యొక్క కాన్వర్సేషన్ అంతా కూడా ఆమెకు ఏమని అనిపించిందంటే టైం పాస్. ఈ ప్రపంచంలో ప్రేమ అనే పదాన్ని మనం చూసినప్పుడు అనేక మంది అనేక నిర్వచనాలు చెప్తూ ఉంటారు. గ్రీక్ నిర్వచనం ప్రకారం ఇంచుమించు 7-8 రకాల నిర్వచనాలు చెప్తారు. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అక్క చెల్లెల మధ్య ఉన్నటువంటి ప్రేమ, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, ఇటు రీతిగా అనేక రకాల ప్రేమలను మనం చూడగలుగుతాం. ఈ ప్రపంచంలో ఎన్ని ప్రేమలున్నా ఆ ప్రేమలన్నీ కూడా నీ నుంచి నా నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసేదే. నీ నుంచి నా నుంచి ఆశించకుండా ఎవరు కూడా నీ మీద నా మీద ప్రేమ చూపించలేరు. కానీ ప్రపంచంలో నీ నుండి నా నుండి ఏది ఆశించకుండా నిన్ను నన్ను ఒకే రీతిగా ప్రేమించే ఒక ప్రేమ, అది దేవుని ప్రేమ. దానిని అగాపే ప్రేమగా చెప్పడాన్ని మనం చూస్తాం. ప్రపంచంలో ఎన్ని ప్రేమలున్నా ఆ ప్రేమలన్నీ కూడా ఏదో ఒకటి ఆశించే చేస్తారు తప్ప ఈ అగాపే ప్రేమ ఏం చేస్తుందంటే ఏమి కూడా ఆశించకుండా ప్రేమించేది. అందుకే పౌలు భక్తుడు 13వ అధ్యాయం 4వ వచనంలో 13వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే దేవుని యొక్క ప్రేమ గురించి తెలియజేస్తూ 13వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడన్న మాట ఏంటంటే ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబము చూపదు, ప్రేమ అమర్యాదగా నడుచుకోదు, ప్రేమ త్వరగా కోపపడదని ఈ యొక్క లక్షణాలన్నీ కూడా తెలియచేయడని మనం చూస్తాం. ఎవరైతే నిజంగా ప్రేమిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుతో నిజమైన ప్రేమ కలిగి ఉంటారో వారు ఇటువంటి క్వాలిటీస్ అన్ని కూడా కలిగి ఉంటారు అని దేవుని వాక్యం ద్వారా అతను తెలియచేయడని మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఒక పాపని ప్రేమించి కోపపడకుండా అమర్యాదగా నడుచుకోకుండా ఎలాగైతే అతను సాత్వికంతో అందరినీ కూడా ఏక మనసుతో ప్రేమించారో యేసుక్రీస్తుని అనుసరించే వారిలో కూడా ఇటువంటి క్వాలిటీస్ ఉంటాయని పౌలు భక్తుడు తెలియచేయడని మనం చూస్తాం. కాబట్టి నిజమైన ప్రేమకు నిర్వచనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రేమ అనగా అది నీ నుండి నా నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రేమ. నాకు తెలిసి ఇటువంటి ప్రేమను ప్రపంచంలో నీకు కానీ నాకు కానీ ఎవరు ఇవ్వలేరు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను కలిగిన వారు యేసుక్రీస్తు వారి వాళ్ళే ప్రేమించే లక్షణాలు కలిగి ఉంటారు. అటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఇటువంటి క్వాలిటీస్ అన్ని కూడా మనం కలిగిన వారిగా ఉంటాం.